అందరికీ నమస్కారం అండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు అరుణాచల సైకిల్ యాత్రలో నాది డే 4 అనమాట. నేను విజయవాడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. అండ్ ఈరోజు నా బ్రదర్ రమేష్ బ్రదర్ బర్త్డే. అందరూ విష్ చేయండి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు ఇద్దరం బయలుదేరుతున్నాం. బయలుదేరి ఎదుర రాము బ్రదర్ కూడా వస్తారంట. రాముని కూడా కలిసేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ప్యాక్ చేసుకుందానండి. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవడమే. మనోడు పైనుంచి రావాలి, వస్తే బయలుదేరుతాం. ఇదే ఇల్లు అండి రమేష్ బ్రో ఉండేది, ఆ పైన అనమాట, ఆ కార్నర్లో. అండ్ ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ ఒక దగ్గరలో కొండ అయితే కనబడుతుంది. బాగుంది చూడడానికి. నాకు నిన్న నైట్ మనోడిది బర్త్డే కదా, బయట అంతా తిరిగి అంటే నేను ఇంకా నగేష్ బ్రో, రాము బ్రో అందరం కలిసాం కదా. సో ఇక్కడ రూమ్కి వచ్చేటప్పటికే 12 అయిపోయింది. సో రూమ్కి వచ్చి మనోడికి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించి ఇవన్నీ చేసి అలా మాట్లాడుకునేటప్పటికి 2 o'clock అయిపోయింది. సో లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. రాము బ్రో కూడా నాతో వస్తున్నాయండి. ఇక్కడ ఆగమన్నాడు. ఇక్కడ ఆగదు. స్వామి వాళ్ళది విజయనగరం అంటండి. వీళ్ళు శబరిమలకి పాదయాత్ర చేస్తున్నారంట. మిగతా స్వాములు కూడా వస్తున్నారు నడుచుకుంటూ. మొత్తం దగ్గరగా 15 మంది అంట. సో వాళ్ళ వెహికల్ పెట్టుకుని అందులో కుక్ చేసుకుంటూ వెళ్తున్నారంట. అలా టీమ్కి వెళ్తే భలే ఉంటుంది. ఇలా గుంటూరు వెళ్ళే రోడ్లో అండి ఇక్కడ CGR టిఫిన్ సెంటర్ అని ఉంది. చాలా బాగుంది టిఫిన్ అయితే. మేతి ఇడ్లీలు ఫేమస్ అనమాట. కానీ మేము తినడానికి ఆ టైంకి ఇడ్లీలు అయిపోయాయి, స్టాక్ లేవు. దోశ అలాగే గారె తిన్నాం. చాలా బాగుంది టిఫిన్ అయితే. సో మా భీమవరం బుల్లోడు వచ్చాడండి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. బెల్లండి ఇది అవుతున్నాడు విజయవాడ వచ్చి. పాపం నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం రమేష్ బ్రో అలాగే రాము బ్రో ఇంకా ఫ్రెండ్ ముగ్గురు అయితే వచ్చారండి. మంగళగిరి నరసింహస్వామి గుడి దగ్గర దర్శనం చేసుకుంటాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. ఫైనల్గా నిన్న దర్శనం చేసుకోలేకపోయాం. ఈరోజు ఆయన రప్పించుకున్నారు పరీక్ష పెట్టి. మరి గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. రథం వెళ్ళడానిక భలే ఉంది. చాలా ఓల్డ్ అనుకున్నా ఇది. ఎవరికి తెలియదు, చూసి చెప్పాలి బ్రో. మనం ఏమో నాకు తెలియదు. టూరిస్టులు వెంట పడుతున్నారు చెప్తాకి. గైడ్స్ బండి బ్రో ఎక్కడ గోడ మీద రాసి ఉంటారు చూడండి. ఎలా ఉంది స్ట్రక్చర్? అంటే నువ్వు అక్కడ చూసినట్లాగా ఉంది ఎక్కడన్నా?
ఈ గుడికున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆ కాలంలో ఎంత చక్కగా నిర్మించారో కదా. ఆ రాయిలోనే ఆ బాల్స్ చెక్కడం కానీ, ఆ స్తంభాల చెక్కుడు కానీ చాలా చక్కగా ఉంది. ఆ రాయి థిక్నెస్ కూడా చూడొచ్చు మీరు. ఇదంతా ఏక స్టోను, ఇది ఒక స్టోను, ఇదంతా కింద స్టోన్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బిట్. అవి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టున్నారు మధ్యలో. ఇది మెయిన్ స్వామివారు ఉండే ఇది ఉసిరి చెట్టు, ఇక్కడే రావి చెట్టు. గోడలు కూడా చూడండి ఎంత హైట్ ఉన్నాయో. అంటే 6 అడుగులు అలా పైన ఉండేవారా? అచ్చా. స్వామివారి దర్శన వేళలు. గోవిందా గోవిందా చెప్పు. గోవిందా అను. అటు 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 మీరు ఇక్కడ చూడొచ్చండి మన లక్ష్మీనరసింహస్వామి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. అహోబిలం, మంగళగిరి, వేదాద్రి, అలాగే అంతర్వేది. సో చూసాం కదా నేను ఇప్పటివరకు అంతర్వేది అయితే వెళ్ళలేదండి. మొట్టమొదటిసారి నేను ఇలా లక్ష్మీనరసింహస్వామి గుడికి రావడం, అది కూడా మంగళగిరిలో. నేను క్రిందటిసారి కూడా మంగళగిరి నుంచి తిరుమల పాదయాత్ర చేశాను కదా, అప్పుడైతే నాకు టెంపుల్ గురించి తెలీదు. నిన్న అన్ఫార్చునేట్లీ ఇటు రావడంలో మాకు తెలిసింది. దర్శనం నిజంగా చాలా బాగా జరిగింది. స్వామి చాలా బాగున్నారు. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ హైవే నుంచి వచ్చాను కదా, గుంటూరు హైవేకి. ఇప్పుడు ఈ మంగళగిరి ఊరు లోపల నుంచి ఉన్న హైవే నుంచి మనం గుంటూరు వైపు వెళ్దాం. మీరు ఎవరైనా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి గుడికి రావాలనుకుంటే మంగళగిరి ఊరు లోపల నుంచి ఇలా రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్లో మీకు ఇలాగా మకర తోరణం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్తే జస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళండి, జస్ట్ ఒక 200 మీటర్స్ కన్నా తక్కువే ఉంటుంది డిస్టెన్స్. నిజంగా చాలా బాగుంటుంది. వెళ్ళే దారే కాబట్టి తప్పకుండా దర్శించుకోండి. లాస్ట్ ఇయర్ నేను పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే కూర్చుందని చాలాసేపు కూర్చుని ఇంట్లో మా ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడా కూడా బాగా గుర్తు. అప్పుడు టైం వచ్చేసి 12:30 అంత అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి నేను విజయవాడ నుంచి. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇది కూడా లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని చెప్పుకుంటూ వెళ్తున్నా ఆరామ్సే. వెనకాల రాము వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం స్లోగా వెళ్తున్నాను. కోసం ఈ బ్రో పవన్ బ్రో, అలాగే రాము బ్రో, రమేష్ బ్రో, ముగ్గురు అయితే వచ్చారు. సో గుంటూరు పెట్రోల్ బంక్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి అయితే కనుక విజయవాడ వెళ్ళిపోతారు. మంగళగిరిది గుంటూరు ఇంకెంత ఉంది? అవునా బ్రో? గుంటూరు అన్నా ఉందా? ఓకే. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఇలా విజయవాడ వెళ్ళిపోతారు. తనేమో నిన్న మేము వెళ్ళాం కదా ఆ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తారనమాట. సో మన సైకిల్ యాత్ర ముందు కొనసాగిద్దాం. హర హర మహాదేవ. ఓం నమః. అరుణాచల సైకిల్ యాత్రలో డే 4లో అండి. ఈరోజు మనం 4వ టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేయబోతున్నాం. ఈ టోల్ ప్లాజా పేరు వచ్చేసి కాజా టోల్ ప్లాజా. సో ఇది మన యాత్రలో 4వ టోల్ ప్లాజా. నేను ఇవన్నీ చూస్తుంటే నా తిరుమల పాదయాత్రలో నాకు కలిగిన అనుభవం ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. హ్యాపీగా ఉంది. చిలకలూరుపేట, రైన్ ట్రీ పార్క్. ఇది వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి. ఇందులో ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఈ రోడ్లు చూస్తేనండి, ఇటుపక్క నుంచి భవానీలు వెళ్తున్నారు చూసారా? వీళ్ళు విజయవాడ వైపుగా పాదయాత్ర వెళ్తున్నారు. నేను కిందటిసారి తిరుమల పాదయాత్ర చేసినప్పుడు ఇదే ఊరికి నేను వచ్చేటప్పటికి సాయంత్రం సుమారుగా 6 అయింది. ఈ 6 టైంకి
ఎక్కడ స్టే చేయాలో తెలియక ఇంకా నడవలేకపోయి అలా ఆగి చూస్తున్నాను. ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు. అప్పుడు హఠాత్తుగా అలా చూసేసరికి నాకు ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. ఆ గుడిలోకి వెళ్ళి సరే అడిగి చూద్దాం కదా అని అనుకున్నా. అడిగాను. ముందు పాపం వాళ్ళు కంగారు పడ్డారు, కానీ తర్వాత స్టేకి ఇచ్చారు. ఆ గుడి కూడా అక్కడే ఉంది. మీకు కనిపిస్తుంది కదా, ఆ గుడిలోనే నేను అక్కడ స్టే చేశా. అందులో ఉన్న బామ్మగారు చక్కగా నాకు పొద్దున్నే బయలుదేరేటప్పుడు పూజ చేసి సాగనంపించారు. నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, అంత మెమరబుల్గా నాకు గుర్తుండేలా చేశారు వాళ్ళు. వెళ్ళొచ్చు ప్రపోజ్, కానీ రోడ్ అంతా క్రాస్ చేయాలి, సైకిల్ కష్టపడ్డా నాకు అర్థం కాదు. ఎందుకంటే దారి కూడా లేదు వెళ్ళడానికి. ఇంకా బయలుదేరదాం. ఖచ్చితంగా ఒకసారి రావాలి, వచ్చి వాళ్ళని కలవాలి. శ్రీ చిన్న సింగనాపూర్ శనీశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ చిలకలూరుపేట వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది. మీరు హైవే మీద వెళ్తే ఇక్కడ రావడం కష్టం అవుద్ది. సో ఇలా సర్వీస్ రోడ్లో వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తారు. బాగుంది. ఇక్కడున్న ఈ శనీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ఆ ప్రతిమ మహారాష్ట్రలోని శని సింగనాపూర్ దేవస్థానం నుండి తెచ్చి ప్రతిష్ఠించడమైనదంట. ఈ ఊరి పేరు వచ్చేసి పెద్ద కాకాని. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేను అరుణాచల సైకిల్ యాత్రలో భాగంగా ఈరోజు పెద్ద కాకాని అయితే చేరుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చేసి 12 గంటలు అవుతుందండి. నాకు ఇక్కడికి రాగానే పెద్ద కాకాని ఇక్కడ చిన్న సైకిల్ షాప్ ఉంది. ఇక్కడ నాకు చాగల నుంచి వస్తున్నారంట, పెద్ద తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తున్నారు. సో వీళ్ళైతే నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 వచ్చారండి, ఇంకా 2 ఉన్నారండి. మొత్తం నలుగురు అయితే ఇలా సైకిల్ యాత్రలో వెళ్తున్నారండి. చాలా సంతోషం అనిపించింది నాకు వీళ్ళు కలవడం. అందుకే నేను ఇది మన తిరుమల తిరుపతి పాదయాత్ర బృందంలో ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరికీ ఓం నమో వెంకటేశాయ. శివాలయం అయితే ఉందండి. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకుని వద్దాం. గుంటూరు దగ్గరలో పెద్ద కాకాని ఊర్లో అండి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. చాలా భారీగా ఉంది. ఇక్కడ పెద్ద కాకానిలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడికి అన్నదానం కోసం మమ్మల్ని పిలిచారనమాట ఒక ఆయన. ఇక్కడ భోజనం చేసి బయలుదేరుతాం. వీళ్ళు కూడా మనకి చాగాల నుంచి వస్తున్నారు సైకిల్ యాత్ర తిరుమలకి. సో మేమందరం కూడా ఇక్కడి నుంచి భోజనం చేసి బయలుదేరుతాం. మళ్ళీ ఇక్కడ గుళ్ళో ఇలా అయితే అన్న సంతర్పణ జరుగుతుంది. సో ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి. భోజనం చేసిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం. తప్పదు, మరి ఏం చేస్తాం. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. బహుశా ఇదే అనుకోండి గుడి. చాలామంది ఉన్నారు ఇక్కడ, భవానీలు వీళ్ళంతా. చక్కగా వేశారు తాటాకు పందిరి. సో గుడి లోపల చూశారు కదండి, అలా ఉంది. వీడియో తీయడం బాగోదులే అని చెప్పేసి నేను తీయలేదన్నమాట. సో దర్శనం చాలా బాగా జరిగింది. బాగున్నారు లోపల అమ్మవారు, బ్రహ్మరాంబ అమ్మవారు, అలాగే వీరభద్ర స్వామి. చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఆ మల్లేశ్వర స్వామి లింగం చూస్తే చాలా చక్కగా అనిపించింది. చిన్న లింగం, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఇవన్నీ అనుకోకుండా నాకు ఈ దర్శనాలు. ఇక్కడ ఇదేనండి అన్నదాన సత్రం. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అనుకుంటా. అంటే చాలామంది ఇక్కడ చిన్నపిల్లలకి బారసాలు లాంటివి, అన్నప్రాసన లాంటివి కూడా చేస్తున్నారు. బాగుంది, ప్రశాంతకరమైన వాతావరణం అన్నమాట. ఇవి మన సైకిళ్ళు, ఇది నాది, ఇదేమో మిగతా స్వాములందరూ సైకిల్స్. అనుకోకుండా కలిసాం. నాకు జెండా లేదనుకుని వాళ్ళు జెండా ఇచ్చారు. మన జెండా లోపల ఉంది, కర్ర లేదు కదా, సో ఈ కర్రనేసి కట్టామన్నమాట.
సో మళ్ళీ బయలుదేరామండి ఇక్కడి నుంచి. మీ పేరు చెప్పండి. వెంకన్ బాబు. మీరు ఎక్కడ చాగల్ నుంచి అండి? సో మీ పేరు చెప్పండి. ఓనగట్ల నుంచి అండి. వీరవల్లి శ్రీనివాస్ అండి. వీరవల్లి శ్రీనివాస్. మీ పేరు చెప్పండి. గణపతి గారు. జయ గణపతి గారు. గణపతి గారు. ఆయన శివరామకృష్ణ అనగట్ల. రండి కలిసి వెళ్దాం. బాయ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ప్రజెంట్ అయితే మనం పెదకాకాని నుంచి ఇలా గుంటూరు వెళ్ళే రోడ్లో ఉన్నామండి. అటు అలా వెళ్తే హైవే ఊరు బయట నుంచి వెళ్తుంది, మన ఊరు లోపల నుంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు గుంటూరుకి. సో ఇక్కడ గుంటూరు దాటిన తర్వాత లాస్ట్ టైం నేను మురుగన్ హోటల్కి అయితే వచ్చాను కదండి, ఇక్కడైతే ఆగాం కొంతసేపు. ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం. ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే బయలుదేరుతాం. ప్రస్తుతానికి ఇంకా చిలకలూరుపేట 22 కిలోమీటర్లు ఉందండి. ఈ ఊరి పేరేదో నాకు ఐడియా లేదు. వెనకాల వస్తున్న ఆయన అంకుల్స్ అందరూ వెనకాలే ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, నేను వెళ్తున్నా. బహుశా ఈరోజు చిలకలూరుపేట అయ్యప్ప స్వామి గుడి దగ్గర అవుదాం అనుకుంటున్నాం. మరి ప్రస్తుతం టైం కూడా 5 అయింది. వాళ్ళు మేము అందరం అనుకుని వెళ్ళిన టైంకి ఇంకా టైం ఉంటే ముందుకెళ్తాం, ఓపిక లేకపోతే కనుక అక్కడ ఆగుదాం అనుకుంటున్నాం. చూడాలండి. కానీ ఇక్కడ వాతావరణం భలే ఉంది చిలకలూరుపేట దగ్గరలో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది చూడండి, ఇక్కడ ఈ పైన ఆ స్తంభం కనిపిస్తుంది కదా, అందులో అన్నీ పావురాలు వాటి కోసం కట్టినట్టున్నారు గూళ్ళ కింద. మొత్తం అన్నీ అందులోకి వెళ్ళాయి. భలే ఉంది. చిలకలూరుపేటకి అయితే ఇంకా ఒక 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో మరి ఎంత ఉందో నేను చూడలేదండి, దూరంగానే ఉన్నా. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు సైకిల్కి జెండా లేదు. పొద్దున్న పాపం వాళ్ళు తిరుపతికి వస్తున్నారు కదా అంకుల్ గారు, వాళ్ళ దగ్గర అయితే జెండా ఇచ్చారు నాకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని కర్రలు ఉన్నాయి. నాకు కర్ర లేక ఇన్ని రోజులు నేను జెండా పెట్టలేదు. సో ఇప్పుడు నాకు ఇక్కడ మంచి నచ్చిన కర్రను తీసుకున్నాను, జెండా అయితే పెట్టేశాను. నాకు ఈ జెండా మా తులసి అక్క ఇచ్చారు. అక్క చాలా చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్ అక్క. ఇవి ఆ స్వామి ఇచ్చారు. జెండా ఈ ఫైనల్కి ఇప్పుడు పెట్టగలిగాను అనమాట. ఎప్పుడు బయలుదేరితే ఇప్పుడు పెట్టగలిగాను జెండా. సో ఇక్కడ నుంచి జెండా ఉండటం మనకి మంచిదే. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళి బయలుదేరదాం. చిలకలూరుపేట 8, నెల్లూరు 209, చెన్నై 389 కిలోమీటర్లు ఉంది. సో ఈరోజు అనుకున్నట్టుగానే చిలకలూరుపేటకి అయితే చేరుకుంటున్నాం. వెనకాల కనిపిస్తుందా జెండా, తులసకి ఇచ్చిన జెండా మా అక్క. అక్క జెండా పెట్టేసా. లెఫ్ట్కి వెళ్తే నాదేండ్ల, మనం చిలకలూరుపేటకి ఇలా సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలండి. ఇలా హైవే నుంచి వెళ్తే మేము మళ్ళీ ఊరు అవతల నుంచి కట్ అవుద్ది. సో మనం ఇలా చిలకలూరుపేటకి లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. ఇది ఏం తోటో కానీ చూడండి, భలే ఉంది, అంతా ఒకే సైజులో ఉంది. సో చిలకలూరుపేటకి ఇలా మనం లెఫ్ట్కి సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. అక్కడ ఫ్రంట్లో నుంచి చూడొచ్చండి, భవానీలు నడిచి వస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారేమో. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుందండి. చిలకలూరుపేట అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా అయ్యప్ప స్వామి గుడికి ఇంకా చాలా దూరంగానే ఉంది, 4 కిలోమీటర్స్ ఎంతో. అయ్యో, పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం అన్నమాట. సో గుడి దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. చిలకలూరుపేట దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి అయితే ఇప్పుడే చేరుకున్నానండి. ఇప్పుడు ఇంకా నా వెనకాల వాళ్ళు వస్తున్నారు కదండి, తిరుపతికి వెళ్ళే అంకుల్ వాళ్ళు ఒక ఆయన సైకిల్కి ఏదో పెడల్ ఉడిపోయిందంట, పాపం అది రిపేర్ చేయించుకున్నారంట. చిలకలూరుపేటకి ఇంకా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంట. సో నేనైతే ఇప్పుడే
అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చాను. లోపల అడిగా, ఓకే అన్నారు స్టే అయితే. సో సైకిల్ లోపల పార్క్ చేసి బ్యాగ్ అన్ని లోపల పెట్టుకుని ఫ్రెష్ అవుతాను.